అంటారు, ఇది ఉడత చప్పుళ్లకు బెదిరే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ, దాని గురించి పెద్ద లెక్కలేకేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్. మళ్ళీ చెప్తున్నాం, బ్రహ్మాండంగా మెజార్టీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు. కౌంటింగ్ కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉందని టీడీపీ కామెంట్ చేస్తుంది, ట్రోల్స్ కూడా చేస్తుంది. అవును, అదేదో కోర్టు ఇచ్చింది, కోర్టు డెసిషన్ దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు సంబంధించిన వాడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు మీద మా వాళ్ళు కేసు పెట్టారు. అవేముంది కేసులు, దాని కేసులు నడుస్తుంటాయి. ఈ ప్రాసెస్ ఏది చేసినా నేను అనేది అసలు విషయం ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది. కౌంటింగ్కు రేపటికి వస్తున్నాము. ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది, రిజల్ట్ తేలిపోతుంది. ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము, వ్యవహరించాము, అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే వ్యవహరించాము. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగా బిహేవ్ చేసేవాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే దుందుడుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు. ఈరోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు. ఆయనకన్నా అలవాటు అది. మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమనంతో ఉండడము, రూల్స్ను ఫాలో కావడం ఇదే అలవాటు. అంత మాత్రాన వీఆర్ నాట్ వీక్. అలాంటివి ఎవడన్నా వచ్చి చిన్న పార్టీది కాగానే పుట్టి 10 ఏళ్ళు కాగానే ఇంత బలమైన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉడత చప్పులకు బెదిరేదే ఉంటుంది, బెదరదు ఇలాంటి వాటికి. అంటే ఇప్పటికీ కూడా అప్పులు చేసి కాంట్రాక్టులకు బిల్లు చెల్లిస్తారు, వాళ్ళకి అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్ బిల్లు చెల్లిస్తున్నారు. ఈసీకి లేకపోతే రాశారు సార్ టీడీపీ అది రాశారు. ఆమె ఎవరు పురంధేశ్వరి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అసలు వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు, అర్థం కావట్లే. కానీ అప్పులు ఎన్నో ఇవన్నీ తీయమని అది ఒక చీటీ పోయి ఒక లెటర్ రాశారు గవర్నర్కు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించండి. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టున్నాడు ఆయన. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. ఈరోజు బ్యాక్ వచ్చారా, ఇన్నాళ్ళైతే దేశంలో లేడు. స్టేట్ లో 21 ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నామని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు సమక్షంలో ప్రకటించారు. ఏ కాన్ఫిడెంట్ తో అలా విధంగా మాట్లాడుతున్నారు? అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ ఇంకొంచెం మరింత ఇదిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకి ఆ 21 సీట్లలో 61% వాళ్ళకి పోల్ అయిండాలి. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరట్లేదు. 400 420 అని ఎందుకని తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినట్టున్నాడు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తే 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొందికి కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30, 9 గంట
వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీడీపీకి అనుకూలంగానే వచ్చింది సార్. ఇది కూడా కొంత మ్యానిపులేట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్టీ